మంచి పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు అనుగ్రహించిన మనకు ఒక ప్రార్థనా దినాన్ని ఆయన సన్నిధిలో మనము ఉన్నాము. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను ప్రార్థనకి సిద్ధపరచుకుంటూ, అంటే ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, కానీ మనం దేవునికి అంగీకారమగునట్లుగా మన హృదయ స్థితిని ఉంచుకునే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ దేవుని ఎదుట చేసుకోవాల్సిన వాటిని చేసుకుంటూ మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే దేవునికి ఎంతో ఇష్టమని మనం ఎరుగుదు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరని అక్కడ ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి అని మనము చదువుతాం. పరిసయుడు నిలబడి చాలా లిస్టు చెప్తున్నాడు, కానీ తన హృదయంలో ఏముందో తను చూసుకునే పరిస్థితిలో లేడు. అది దేవునికి అంగీకారముగా ఉండేటట్టుగా కూడా తనేమి శ్రద్ధ తీసుకోలేదు. కానీ ఆ యొక్క సుంకరిని మనం పరిశీలిస్తే అతను ఆకాశం వైపు కనులెత్తడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు, దేవా పాపిలను కరుణించమని అతను ప్రార్థించాడని ప్రభువారు మనకు నేర్పించారు. సో ఈ మాటని మనం చూస్తున్నప్పుడు పిల్లరా, దేవుడు ఏం చూస్తాడు అంటే మన హృదయ స్థితిని, హృదయంలో ఉన్న పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవడమే దేవుడు లక్ష్యం పెడతాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందును. దేవుని వాక్యమును మనం చూస్తాం. దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుడికైనను ధైర్యం చాలక, అంటే తాను దూరంగా ఎందుకు నిలుచున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు, నా హృదయంలో అంత పాపం ఉంది అనే కన్ఫెషన్ అతన్ని. ఆ ఒప్పుదలని దేవుడు అంగీకరించి అతని ప్రార్థన అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని అక్కడ ప్రభు చెప్పిన మాట మనల్ని నీతిమంతుడిగా తీర్చడం మాత్రమే కాదు, మన ప్రార్థన కూడా వినే దేవుడుగా మన ప్రభు ఉంటుండగా మనం భయముతో వినయముతో మన హృదయ స్థితిని మనం పరిశీలన చేసుకుంటూ వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. మన ధ్యానం కొరకు లేఖన భాగము యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకున్నాము. దేవుడు 18-19 వచనాలలో చెప్పిన మాటలు మనం చూసాము. రండి మన వివాదము తీర్చుకునే దేవుడు మాట్లాడుతున్నట్లుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. తర్వాత మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సో దేవుడు ఈ మాట భూమి యొక్క మంచి పదార్థములను దేవుడు మనకి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడని ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇంకా తర్వాత మెసేజ్ మనం ఇష్టపడాలి. ఆ తర్వాత వర్తమానాన్ని, ప్రవక్త ప్రవచనాన్ని మనం వినడానికి ఇష్టపడాలి. అక్కడికి ఆగిపోతాం అనిపిస్తుంది. కానీ వెనక్కి వెళ్ళి కనుక చూస్తే గనక 20వ వచనంలో సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. సో దేవుడు సమ్మతిస్తే ఓకే, మీ రక్తములు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి కెంపు వలె తెల్లనివగును, హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అంతేకాకుండా పాపములు కడగబడ్డమే కాదు, దేవుని దృష్టికి మాలిన్యము లేనివిగా మన హృదయములు మార్చబడ్డం మాత్రమే కాదు, కానీ భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించుదని ప్రభు చెప్తుంటే పిల్లారా, అంతవరకు ఆగితే బాగుండేది, కానీ ప్రవక్త ఇంకా చెప్పాల్సి వచ్చింది, ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో ఒక ఆప్షన్ దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. మన వివాదం తీర్చుకుంటాం రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రమైనను, హిమము వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట విన్న భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. భూమి యొక్క మంచి పదార్థములు అంటే మంచి ఆరోగ్యము, మంచి ఆహారము, మంచి వస్తువులు, మంచి కుటుంబము, మంచి సంబంధాలు,
మంచి సంతోషకరమైన పరిస్థితులు, ఆరోగ్యము, ఇవన్నీ భూమి నుండి మనకు కలిగేటువంటివి. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించదు అని అంటున్నాడు. మనం తినేటప్పటికీ స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆహారము దేవుడు మన నోటికి అందించే దేవుడు. సో ఆయన అటువంటి దేవుడని ఆయన నిరూపించుకున్నాడు. కానీ సమ్మతింపక తిరుగుబడిన విషయముగా మీరు ఖడ్గం పాలన యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. సమ్మతించకపోతే దేవుడు ఎట్లా చూస్తున్నాడో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. 21 వచ్చిన నుండి 31 వరకు ఈ 11 వచనాలు మనం చదివితే, జస్ట్ నేను రీడౌట్ చేస్తాను. ఎక్కువ అందులో మనం మెసేజ్ జోలికి వెళ్ళంగా రీడౌట్ చేసి 1-2 పాయింట్లు మనం చూద్దాం. లేకపోతే నేను చదువుతాను, మీరు చదవద్దు, నేనే చదివేస్తాను. 22 వరకు. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండేను, నీతి దానిలో నివసించారు. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయాను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రిని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర నిజమును విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగూ అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను చూచి నేనికను ఆయాస పడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ హస్తుని నిర్మలం చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేసేదను. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతి గల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయం చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగు. ఇశ్రాయేల్ అతిక్రమము చేయువారును పాపులను విశేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తక వృక్షములను గురించి వారు సిగ్గుపడుదురు. మీరు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తక వృక్షము వలెను, నీరు లేని తోట వలెను గుదురు. బలవంతులు నారపించు వలెనుందురు, వారి పని అగ్ని కణము వలెనుండును. ఆర్పు వాడేవాడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. సో సమ్మతింపకపోతే దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే, సమ్మతించి మీరు వచ్చినట్లయితే ఇవన్నీ మీ దగ్గర ఉన్నా సరే, ఈ 21వ వచనం నుండి కింద వరకు ఉన్నటువంటివన్నీ మీ దగ్గర ఉన్నా సరే, అవన్నీ మీ పాపములు, అవి ఎర్రగా నా ఎదుగు కనబడుతున్నాయి. అవి ఎర్రగా ఉన్నా సరే, నీవు తిరిగి నా దగ్గరకు వచ్చినట్లయితే, మీరు సమ్మతించి నా మాట వినే ఎడల భూమి యొక్క మంచి పదార్థములు నేను మీకు ఇస్తాను. లేకపోతే నేను ఎలా చూస్తున్నానో తెలుసా, మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నానో తెలుసా మీకు? అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అంటే, నమ్మకమైన నగరం అంటే ఒకే ఒక్క దేవునికి, ఆ దేవుని గురించినటువంటి కీర్తనలు, దానములు, ఆరాధనలు, ఆజ్ఞలు, కట్టడలు, వాక్య ఉపదేశములు జరుగుతుండే ఆ పరిశుద్ధ నగరము కాస్త దేనికి పడితే దానికి చోటిచ్చిన వేశ్య వలె ఆయనే. వేశ్య ఆయనే. అది న్యాయంతో నిండి ఉండేను, నీతి దానిలో నివసించాను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నీ వెండి మస్తాయను. అంటే బట్టి అయిపోయింది. వెండి ఎప్పుడు పాడైపోతుంది తెలుసండి? వెండి పాడదు. ద్రాక్షరసం. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయాను. చూడండి, వెండి ఎప్పుడు దాన్ని కాల్చి
బాగు చేసింది కనుక తలతల మెరుస్తూ ఉంటుంది. అందులో మాలిన్యం వేయలేదు కాబట్టి మెరుస్తూ ఉంటుంది. అది భూమిలో పాతి పెట్టిన మట్టిలో కప్పేసినా చాలా కాలం తర్వాత తీసి తోమితే అది తెల్లగానే కనిపిస్తుంది. కానీ ఇంకా వదిలేస్తే మట్టితో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. అంతగా దేవుని మర్చిపోయారు అని చెప్పేదానికి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇస్రాయేలు దేశం ఏమైందంటే యెరూషలేము లేకపోతే సియోను పట్టణం ఏమైపోయిందంటే పూర్తిగా దేవుని ఆనవాలు లేకుండా అయిపోయింది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంది. దానికి 22 వచ్చిన నీ వెండి మస్తాయను, వెండే ఈ వరకు మెరిసిందే, నిన్ను చూస్తే అద్దంలో ముఖం కనిపించినట్టు నీ పట్టణం వైపు చూస్తే నేను కనిపించాను లోకానికి, నీ నగరం వైపు చూస్తే నేను కనిపించాను. కానీ ఇప్పుడు నేను అసలు ఎక్కడ కనిపించడం లేదు. కారణం ఏంటంటే వెండి లాంటి నీ జీవితం మస్ట్ అయిపోయింది అంటుంది. ఈ వాక్యం మన దగ్గర తెచ్చుకుంటే ప్రియులారా, మన జీవితంలో ప్రభు ఉన్నాడా? మన వ్యక్తిగత జీవితంలో ప్రభు ఉన్నాడా? ఆయన ఆనవాళ్ళు ఉన్నాయా? ఒకప్పుడు మనల్ని చూడగానే వీడు ప్రభుని నమ్ముకున్నాడు రా అని అనేవాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాతో కూడా కలుపుకుని ఆ మాట అంటున్నాను పిల్లలు. నేను సిగ్గుపడుతూనే చెప్తున్నాను. ఎంత దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత దీవెన మనకు దేవుడు ఇచ్చాడు, ఎంత నెమ్మది ఇచ్చాడు, ఎంత సమాధానాన్ని కలిగి చేశాడు. దానికి తగ్గట్టుగా ఆయనను ప్రతిఫలింపజేసే, ఆయనను ప్రతిబింబింపజేసే ఆ మాలినము లేని వెండి వలె ఉండగలిగామా? మన హృదయం ఉందా? మన కుటుంబం ఉందా? ఇలా కూడా మనం చెప్పుకోవాలి. మన సంఘంలో ప్రభు కనిపిస్తున్నాడా? మన సంఘంలో అంటే మన జీవితాల్లో అనర్థం. ఆల్ టుగెదర్ మనం చాలా చక్కగా ఒకరీతిగా చాలా బాగా రెస్పాండ్ అవుతాం. మరి దేవుని విషయంలో మనల్ని దేవుడు అలా చూడగలుగుతున్నాడా? నీ హృదయమును దేవుడు అలా చూడగలుగుతున్నాడా? ఇదివరకు నీ హృదయంలో ఎవరైనా సరే నిన్ను చూస్తే నీ హృదయం కనిపించేది, నీ హృదయంలో ప్రభు ప్రత్యక్షత కనిపించేది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా? ఎప్పుడైనా పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో ప్రభువుని సేవించేవా? ప్రభువును కలిగి ఉన్నావా? ఈ మాట నన్ను ఇంకా ఎంతకాలం ప్రభువుని పక్కనే పెడుతూ నీ హృదయంలో ఆయనకి చోటు ఉన్నట్టు లేనట్టుగానే అనే మాట దీని అర్థం. 22వ వచనంలో చెప్పే మాట, నీ ద్రాక్షరసం నీళ్లతో కలిసి చెడిపోయింది. ద్రాక్షరసం అంటే తొక్కుతారు, ఎవరు తొక్కినా సరే తొక్కుతారు. కొన్నిసార్లు ద్రాక్షరసం మనుషుల చేత తొక్కిస్తారు. ద్రాక్షలను తొట్లో వేసి తొక్కుతారు, మనుషులే తొక్కుతారు. తొక్కినప్పుడు ఆ మనిషి అంతా ఎర్రగా అయిపోతాడు. ఆ ద్రాక్షరసంలో ఏమి కలపకుండా అది చిక్కగా ఉంటది. ఆ చిక్కది ద్రాక్షరసం అలాగే ఉంచుతారు. అది ఎన్నాళ్ళైనా ఉంటుంది, పాడదు. కొంచెం నీళ్ళు కలిసినాయి అనుకోండి, రెండు నీళ్ళ చుక్కలు పడినాయి అనుకోండి, ఎందుకు మనం పచ్చళ్ళు పడతాం. పచ్చళ్ళలో ఒక 2 నీళ్ళ చుక్కలు వేయండి, పచ్చడి ఏమైపోద్ది? బూజు పట్టేస్తుంది. లేకపోతే ఇంకేదైనా ఫార్మింగ్ మెటీరియల్ దాంట్లో పడితే బూజు వచ్చేస్తుంది. ఏ పురుగో లేకపోతే ఏ బల్లో ఏదో పాకితే ఏమైపోతుందంటే అది కరిగి రాకుండా అయిపోతుంది. సో అలాగా నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసము నీళ్ళతో కలిసి చెడిపోయింది. ద్రాక్షరసము మన యొక్క పరిశుద్ధతకు, 2 పరిశుద్ధతకు గుర్తే. వెండి పరిశుద్ధతకు గుర్తే. యాక్చువల్గా వెండి బైబిల్ భాషలో విమోచనకు గుర్తు. నీ విమోచన, దేవుడు నీకు ఇచ్చినటువంటి విమోచన, నీ విమోచించబడిన వ్యక్తి వేరు, మస్తు మాలిన్యంతో నిండి ఉన్న మనిషి వేరు. సో గుర్తింపబడిన స్థితిలోనే మనం ఉన్నామా? ఈరోజు ప్రభుత్వం మనం ఏం చెప్తాం? అవన్నీ వద్దులేండి పాస్టర్ గారు,
నాకు కష్టం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, ముందు మీరు వాక్యం ఆపేయండి, నేను ప్రార్థన కొనసాగిస్తానని అంటావా? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని నేను ముందే చెప్పాను మీకు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకున్న మాటల్లో ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలో వెళ్ళిన, ఒకడు సుంకడు, ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. ఆ పరిసయుడు దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టించవచ్చు తన హృదయ స్థితిని అంతా ప్రభుత్వం చెప్పింది. ఈ రాత్రి నేనేం చెప్పబోతున్నానంటే, గాడ్ వాంట్స్ అస్, ప్రభు అనే అన్నవాడిని. ఎందుకంటే ప్రభు అనే మాట మనతో నిబంధన చేసిన దేవుని యొక్క పేరు ప్రభు అని, లార్డ్, యెహోవా. సో ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు, మన హృదయాలను. యెరూషలేము వైపు చూసి దేవుడు ఇలాగ అంటున్నాడు, నీ వెండి మస్తాయను, అంటే నీ విమోచన పాడైపోయింది, ఇప్పుడు నీ దగ్గర విమోచన కలిగి లేవు నీవు అన్నట్టు అంటున్నాడు. నీ ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయాయి. సో నీలో ఉన్న అధికారులు ద్రోహులు, దొంగల సహవాసం, వారందరూ లంచము కోరుదురు. లంచం కోరకుండా ఎవరు పని చేసే పరిస్థితుల్లో లేడు. ఈ రోజున ఎగ్జాక్ట్ గా ఈ రోజున మానవ సమాజం ఎలా ఉందో అలాంటి పరిస్థితి యెరూషలేముకు ఉంది అని ఆ రోజున ప్రభువు యెషయా ద్వారా యెరూషలేము వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. ఎవరిస్తాడా బహుమానాన్ని చూస్తా ఉంటాడు, లేకపోతే వాడి మీద అధికారం చాలిస్తాను. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతి నగు యెహోవా ఇలాగూ అనుకుంటున్నాడు. నేను అనుకుంటున్నానంట, ఆహా, నా శత్రువును గురించి నేను ఇకను ఆయాసపడను, నా అందరి మీద నేను పగ తీర్చుకోను. విరోధులు అయిపోయారంట దేవునికి. యెరూషలేము పట్టణం విరోధం అయిపోయింది దేవునికి. అందుకనే విరోధం అయిపోయినా సరే ఏమంటున్నాడంటే, రండి మనం వివాదం తీర్చుకుందాం అంటున్నాడు దేవుడు. సో పిల్లరా, ఈ మాట అంటున్నాడు, మీరు చూడండి 25 వచ్చినట్టు అంటున్నాడు, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమయం తీసివేది. రెండెందుకు మస్ట్ అయిపోయిందంటే, తగరం కలిసింది, టిన్ కలిసింది, టిన్ లెడ్ కలిసింది అనమాట. వెండిలో కలిసిపోయిందంటే లెడ్ కలిసిపోయింది. లెడ్ కూడా సేమ్ మెరుస్తూ ఉంటుంది, కానీ లెడ్ ఇలా వేడి చూపించగానే కరిగిపోదు. వెండి అంత ఈజీగా కరగదు, వెండి చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని వెండి కరగదు. ఎందుకు కరుగుతుందంటే అందులో మస్తు నిన్నేమంటారు కలిసిపోయింది, అందుకని ఈ వెండి మస్తు అయిపోయింది. వెండిని అలాగే భూమిలో ఎంతకాలం వేసినా చెడిపోతుంది. అందులో కొద్దిగా టిన్ను కలిస్తే భూమిలో పెట్టండి, ఒక నెల 2 నెలల్లో ఏమైపోతుందంటే తుప్పు పట్టిపోతుంది, కలర్ పోద్ది, దాని గ్లోరీ అంతా పోతుంది అనమాట. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే, నా హస్తం నీ మీద పెట్టి వేసి, క్షారం అంటే ఏంటండి? ఉప్పు. క్షారం అంటే ఉప్పు. క్షారము అనే మాటే సాల్ట్స్ అన్నమాట, సాల్ట్స్. సో నీ మీద ఉప్పు వేసి నీలో కలిపిన తగరమంతాయి, నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతాయి తీసివేసి. కౌన్సిల్ వాడు ఏం చేస్తాడంటే, వెండిని నిర్మలం చేసినప్పుడు అందులో ఏమన్నా మాలిన్యం ఉందని తెలిస్తే, లెడ్ కానీ టిన్ను కానీ ఉందని తెలిస్తే ఏం చేస్తాడంటే దాన్ని బాగా కరిగిస్తాడు. ఆ కరిగేటప్పుడు తొందరగా డిపార్ట్ అవ్వడానికి ఉప్పేస్తాడు, కొద్దిగా చిటపట్లు ఆడుద్ది. అది చిటపట్లు ఆడి ఆ మాలిక్యూల్స్ అన్ని అందులో ఉన్నటువంటి అన్ని కూడా తొందరగా తేలిపోతాయి. సో అందుకని ఆ మాట ఆడుతున్నాడు దేవుడు. అంటే దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గోల్డ్ స్మిత్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ప్రభు. సో నీలో కలిపిన తగరమంతా తీసివేసేదను,
ఇంకా ఏం చేస్తానంటున్నాడు, తీసివేసిన తర్వాత నువ్వు ప్యూర్ అవుతావు. అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు నిన్ను రిస్టోర్ చేయడానికి మొదట ఉండినట్టు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదు. ఆలోచనకర్తలు అంటే పేట్రియాట్స్ అని, పితరులు అని. పితరులు మనల్ని ఆలోచింపజేస్తారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఆలోచింపజేస్తారు. వాళ్ళు తమ జీవితం ద్వారా మనల్ని ఆలోచింపజేస్తారు. ఆలోచనకర్తలు, పేట్రియాట్స్ అని అనుకోవాలన్నమాట. ఆలోచనకర్తలు ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలు ఇచ్చేదంటే, సో ఆ పితరుల యొక్క అనుభవంలోకి మళ్ళీ నేను మిమ్మల్ని తెస్తాను అంటున్నాను. అప్పుడు నీతిగల పట్టణం అని, నమ్మకమైన నగరం అని నీకు మరలా పేరుతో. ఎక్కడ పోయింది అది? 21వ అధ్యాయంలో పోయిన నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అంటే నమ్మకమైన నగరం అంటే ఒక్క దేవుని ఆరాధించే నగరముగా ఉండింది అప్పుడు. ఇప్పుడు వేశ్య ఏం చేస్తుంది? భర్త ఒక్కడితో కాకుండా ఎక్కువ మందితోటి సంబంధం కలిగి ఉండే ప్రయత్నం చేస్తుంది. సో అలాగే యెరూషలేము ఏమైపోయిందంటే ఒక్క దేవుడితో కాకుండా బయలు, అస్తారోతు, ఇంకా మోలెకు, ఏమండి ఇలాంటి ఇతరమైనటువంటి విటులు అంట బైబిల్లో ప్రభు మాట్లాడాడు. ఎహెజ్కేలు గ్రంథాలలో వాళ్ళ ద్వారా మాట్లాడినప్పుడు మాట్లాడాడు దేవుడు. ఆ మాటలు వాడి హల్లెలూయా. సో వీళ్ళారా ఇక్కడ అప్పుడు నమ్మకమైన నగరం అని, నీతి గల పట్టణం నీకు పేరు. నేను చేస్తాను అలా, నీకు శిక్ష వేసి చేస్తాను. నీ మీద ఉప్పు వేసి నా చెయ్యి నీ మీద పెట్టి, దేవుడు చెయ్యి మన మీద పెడితే అమ్మకం తెలుసండి, మనం విలవిల్ల ఆడిపోతాం. దేవుని చెయ్యి మన మీద పెడితే, కీర్తనకారుడు ఏమంటాడంటే 38వ అధ్యాయంలో, నీ చెయ్యి నా మీద భారముగా ఉంచి ఉన్నాను అంట. నేను భరించలేనంత భారము నా మీద పెట్టావు ప్రభువా అంటాడు 38వ. అందుకనే నా పాపములను బట్టి నువ్వు సహింపలేక నీ చెయ్యి నా మీద పెట్టావు. నేను మోయలేని, నేను భరింపలేని భారము నా మీద పెట్టావు అని చెప్పి కీర్తనకారుడు అంటే, దేవుడు ఆయన చెయ్యి మన మీద పెడితే వీళ్ళరా మనం భరింపలేము. సో సమ్మతింపకపోతే దీస్ థింగ్స్ ఇవన్నీ చేస్తాడు ఆయన. ఇంకా చూపిస్తున్నాడు, పిక్చర్ క్లియర్ గా చూపిస్తున్నాడు. వాళ్ళ హృదయంలో ఇంకా ఏదో ఉంది. భక్తి చేయడానికి వస్తున్నారు, గుడికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, నైవేద్యం, పానార్పణలు అర్పిస్తున్నారు దేవునికి. దేవుడు అవన్నీ నాకు వద్దు అంటున్నాడు. అవన్నీ నాకు వద్దు, మీ పాపములు రక్తం వల్ల ఎర్రను కెంపు వలె తెల్లగా చేస్తాను, నేను హిమం వలె తెల్లగా చేస్తాను, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీరు సమ్మతించి నా మాట వింటే ఐ విల్ మేక్ యూ క్లీన్. ఏమి చేయకుండా పరిశుద్ధపరుస్తాడు. లేకపోతే God will show you what actually you are going to be punished. నువ్వు పనిష్ చేయబడ్డానికి నీ దగ్గర ఉన్నదేంటో ఈజ్ మేకింగ్ ద లిస్ట్. 21, 22, 23, 24, 25, 24 వచనాల వరకు చెప్పి 25వ వచనంలో అంటున్నాను, అప్పుడు నేనేం చేస్తాను, నా చెయ్యి నీ మీద భారంగా పెడతాను. ఉప్పు వేసి నిన్ను ఏం చేస్తాను నేను. ఉప్పు అంటే ప్రభువే. ఉప్పు అంటే దేవుని పరిశుద్ధులు. వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇది నీకు ఉండాల్సింది, నీకు ఇది లేదని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఇలా లేవు కాబట్టి ఈజ్ గోయింగ్ టు పనిష్ చేసి బాగు చేయడం నీకు ఇష్టమా?
పని చేయకుండానే నీ అంతటి నింపే దేవుని మాట విని విధేయుడై వచ్చి ఒప్పుకొని క్షమించిన ఆయన దేవుని చేత క్షమాపణ పొంది దేవుని చేత అంగీకరింపబడి పరిశుద్ధుడిగా మార్చబడి తెల్లగా చేయబడి దేవుని ఆశీర్వాదం అనుభవించడం మంచిదా? ఏది మంచి చెప్పండి? దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట విని దేవుని వైపు తిరిగి విధేయత చూపించడం ఇష్టమా? నేనేం చేశానో చెప్పు ప్రభువా అన్నట్టుగా 73వ కీర్తనలోను ఇంకా అక్కడక్కడ కీర్తనల్లో భక్తిహీనులు లేకపోతే అన్యజనులు కీర్తనలు 105, 115 అనుకుంటున్నాను నేను. ఏమంటారంటే మేమేం చేసాము, ప్రభు ఎవడు మాకు, మేము ఆయన మాట వింటానికి ప్రభు మాకు ఎవడని చెప్పి యోగ గ్రంథంలో కూడా అంటారు. భక్తిహీనులు అలాగ అంటారని యోగు మీద నింద మోపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఈ మాట మాట్లాడతారు. ఇలాగ అంటారంట, దేవుని చిత్తంలో తొలగిపోయిన వాడు ఇలాగంటే మేమేం చేసాము నీకు విరోధంగా చెప్పు చూపించు అని అడుగుతారంట. అది చూపిస్తే చెప్పు దేవుడి గారు చూపిస్తే ఇవన్నీ ఆయన దృష్టికి కనబడతాయి. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను, మనం ప్రార్థనలోకి వెళ్లే ముందు ఈ మాట నేను చెప్తాను. ఇవన్నీ ఈ రోజు లోకంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ దేవుడు ఎక్కువ చేసిన మాటలు ఏంటంటే మీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసం. యూ సర్చ్ ద మీనింగ్, ఈ వర్డ్స్ అన్నిటికీ. ద్రోహులు అంటే దొంగల సహవాసం. దొంగతనం అంటే ఏంటి? దొంగతనం అంటే నీ కాంతాన్ని ఆశించి తీసుకోవడం, ఆకాం. దొంగిలించి సామాన్లో దాచుకుని బొంకి నిన్న మనం చదువుకున్న సామెతల గ్రంథంలో కూడా ఆ ఆగూరు చెప్పే మాటలో ఏమంటాడంటే, నేను పేదరికం నా ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు ప్రభువా, పేదరైతే దొంగిలి బొంకి నా దేవునికి అవమానం తెస్తాను, ఎవరిదో నా దాన్ని తీసుకుంటాను అని అంటాడు. దొంగలు ఏం చేస్తారు? తమది కాందాన్ని దోచుకుంటారు. ఈ రోజున ఏం జరుగుతుంది బయట సమాజంలో? చట్టం పరిధిలో ఉండి దొంగతనం కాదు అనిపించేలాగా దొంగిలింపే అది, కానీ దొంగతనం కాదన్నట్టు దోచుకునే విధానాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఈ రోజున. కొన్ని రకాల వ్యాపారాలు. ప్రభుత్వానికి ట్యాక్స్ కావాలి, ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వానికి లేకపోతే పార్టీలకి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏమైనా చేసుకో మాకు డబ్బులు ఇవ్వు, ఏ వ్యాపారం చేసుకో మాకు డబ్బులు ఇవ్వు. ప్రజలను మోసం చేయడానికి వీడు ఏదో ఒక పథకం వేసి ఏదో ఒకటి తయారు చేసి అమ్మి ప్రజల మధ్యలో ఇది నీకు అవసరమయ్యే లేకపోతే చచ్చిపోతాం అంటాడు. ఆ మందు పనిచేస్తలేదు, ఈ మందులన్నీ మీకు పంపిస్తాడు. ఎవరో నాకు ఇదంటే అలహాబాద్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. ఏమండి, కోవిడ్కి సంబంధించిన ఈ రోజుల్లో కావాల్సిన మెడిసిన్స్ అన్ని మా దగ్గర దొరుకుతాయి, మేము సప్లై చేస్తాము, కావాలని అడిగాడు. ఇప్పుడు ఏమొద్దామా నేను బాగానే ఉంటానన్నా అంటే పెట్టింది. దరిదాపు 37 kinds ఆఫ్ టాబ్లెట్స్, అన్ని అజిత్రోమైసిన్. ఇప్పుడు ఈ కోవిడ్ లో ప్రజలు వాడుకోవాల్సిన టాబ్లెట్స్ అన్ని సిరప్లు, చిన్నపిల్లలకి సిరప్లు రూపంలో, పెద్దవాళ్ళకి టాబ్లెట్ల రూపంలో, వ్యాక్సిన్ల రూపంలో చిన్నపిల్లలకి రకరకాలైనటువంటి మెడిసిన్స్ అన్ని పెట్టి అవన్నీ ఉపయోగపడుతుంది. అవన్నీ నేను కొంటే ఒక్కొక్క సెట్ ఒక్కొక్కటి కొంటే ఒక వ్యాక్సిన్, ఒక సిరప్, ఒక స్ట్రిప్ టాబ్లెట్లు కనుక 37 రకాలు నేను కొంటే ఒక 60-70 వేలు. అవి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు. డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు? కొనేస్తాడు. దొంగతనం కాదని నీ అధికారులు ద్రోహులు, దొంగ సహవాసులు వారందరూ లంచము కోరుదు. నేను నీకు ఇస్తే నీకు ఇది చేస్తే నాకేమిస్తావు? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ ఇస్తారండి మీరు. ఈ రోజున మనకి ఏదో కావాలి, ప్రూఫ్ కావాలి, ఇదంటే ఐడెంటిటీ, దాన్ని ఏమంటారు, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో పథకం ఇస్తుంది, పథకం పెడుతుంది, ఆ పథకానికి ఇంత ఇన్కమ్ లోపల ఉంటేనే ఇస్తాము పథకం అంటది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావు ఆ ఎంఆర్ఓకి తెలుసు, అతను ఇస్తాడు. కానీ అతనికి ఏం కావాలి? లంచం. గవర్నమెంట్ అతనికి జీతం ఇస్తుంది, మళ్ళీ నీ దగ్గర లంచం కావాలంటాడు.
బయట ప్రపంచం దీంతో నిండి, ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నదంతా బయట ప్రపంచంలో నిండిపోయింది. ఇట్ ఈస్ ఫుల్. ఎక్కడైనా సరే సందు లేదు, గ్యాప్ లేదు. అసలు 100 to 100%. ఇంకా ఎక్కువ చెప్పాలంటే 110%, ఇంకా ఎక్కువే. ఇక్కడ 100% లంచగొండితనం గురించి మాట్లాడుతుంటే దానికి డబలే ఉంది తప్ప తక్కువేం లేదు బయట ప్రపంచం, బయట సమాజం. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రాత్రి మన దగ్గర ఉంటే ఏంటి అసలు పరిస్థితి? ఇదే పరిస్థితి, ఇదే క్వశ్చన్ దేవుడు మనల్ని వేస్తే, నేను అలా లేను, నేనే లంచగొండితనం, నేను లోనై లేను, లేకపోతే రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాననే విధానం నా దగ్గర ఏమి లేదు, నేనంతా న్యాయంగానే విచారిస్తున్నాను, న్యాయం జరగడానికి నేను ఎప్పుడు అన్యాయంగా నేను ఏది చేయలేదు అని చెప్పే పరిస్థితి మనం చెప్పుకోగలమా? పిల్లరా, మన హృదయం తెరిచి ఆ మాట ప్రభుత్వం చెప్పగలమా? నువ్వు చెప్పాలనుకుంటే మాత్రం దేవుడు నీకు చూపిస్తాడు. అదంతా వద్దు కానీ, ప్రభువా నేను సరెండర్ అయిపోతున్నాను, నేను సమ్మతించి మీరు నా మాట వినే ఎడల నా సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో నేను మీకు ఉచితంగా అనుగ్రహించే క్షమాపణను మీరు సంపాదించుకోగలిగితే, మీ పాపము రక్తము వలె ఎర్రని వైనను అది హిమము వలె తెల్లబడును, నేను చేస్తాను. లేకపోతే మాత్రం ఐ విల్ చెక్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ చూస్తాను, ఇవన్నీ చూసి వేయవలసినటువంటి శిక్ష వేసి, ఆ శిక్ష ద్వారా దెబ్బలు తిని గాయాలయ్యి చొట్టబోయి నలిగిపోయి, అప్పుడు మళ్ళీ ఇంత అయిన తర్వాత ప్రభువు చూసి కనికరపడి, ఇంకా చాలు నా బిడ్డలు ఇప్పటికైనా వెనక్కి తిరుగుతారని ఆయనే కనికరపడి ఆ కొట్టడం ఆపేసి ఆ చెయ్యి తీసేసి దేవుడు మళ్ళీ విడిచిపెడితే, అమ్మ దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పానని అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ముందే వచ్చి పశ్చాత్తాపడేది. ఆ విషయాన్ని ఇక్కడ యెషయా ఇశ్రాయేలు జనాంగం ముందు పెడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మన ముందు పెడుతున్నాడు. దేవుడు మన హృదయంలోది వెలికి తీసి అది నీ ముందు పెట్టి, ఆయన నీ మీద చెయ్యి పెట్టి శారం వేసి నిన్ను కడిగి, నీలో కలిపిన తగరమంతా, నీలో ఉన్నటువంటి మాలిన్యం, తక్కువ అంటే మాలిన్యం, ఇంగ్రేడ్ ఏదంటే అన్వాంటెడ్ సాల్వెంట్స్, స్టీల్ ని తయారు చేసిన కంపెనీలో ఐరన్ ఓర్ తెస్తారు. ఓర్లో చాలా ఉంటాయి, ఐరన్ తో పాటు చాలా ఉంటాయి, ఐరన్ లాంటి మూలకాలు. సో ఆ మూలకాలన్నింటినీ తొలగించేసి ఉత్త ఐరన్నే ఉంచి, కాస్త కార్బన్ ఉంటే కార్బన్ ని వేరీ చేస్తూ ఉంటే రకరకాలైన స్టీల్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి. అవన్నీ కరిగినప్పుడే, కరిగిన స్టేజ్ లోనే వస్తాయి, నీలో ఉంది. ఆ స్టేజ్ లో కరిగిస్తాడు. అంత 1300-1400 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కి అది కాల్చేస్తుంటే ఆ ఇనుము ఏమనుకోవాలి చెప్పండి? ఏదో కొంచెం ఉందని నన్ను ఇంతలా కాల్చేస్తున్నారా, ఇంతలా మరిగించేస్తున్నారా నన్ను అంటే, వీళ్ళని కొంచెం కొంచెం ఉన్నాయి. 0.5, 1%, 3%, 5%, 0.5%, 0.3% ఉన్నాయి. ఇతరత్రమైనవన్నీ ఉంటే ఉండని అంటే అది ఎందుకు పనికిరాదు, మట్టిగానే ఉంటుంది భూమిలో. అవి తీసేస్తే ఇదేమవుతుందంటే, మీకు ఛానల్ యాంగిల్స్ గా బ్రిడ్జిలు కట్టుకోవచ్చు, తర్వాత ఇళ్ళు కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, దాంతో ఏమైనా చేసుకోవచ్చు, స్ట్రక్చర్లు కట్టుకోవచ్చు, వస్తువులు తయారు చేసుకోవచ్చు, మిషన్లు తయారు చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి దాంట్లో ఉందంతా తీసేస్తే, దేవుడు కూడా మనలో ఉన్న మాలిన్యం అంతా తీసేసి మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధులుగా చేసుకుని, ఆయనకు ఉపయోగపడేట్టుగా చేసుకుని, ఆయన సన్నిధి నుంచి దీవెన ఆయన ద్వారా, ఈ యెరూషలేము ద్వారా, సియోను ద్వారా సకల ప్రజలకు ఇవ్వాలనేది. అబ్రహాముని ఏమన్నాడంటే, దేవుడు అబ్రహాముని దీవించేటప్పుడు ఏమన్నాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఓకే, అబ్రహాముకి అది నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్నాడు దేవుడు అబ్రహాం. యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి బ్లెస్సింగ్ టు అదర్స్.
అది చేయాలంటే అబ్రహాము పరిశోధించబడాలి. అబ్రహాము దేవుడు చాలా పరిశోధించాడు. 15 అధ్యాయంలో పరిశోధించాడు, 14 అధ్యాయంలో పరిశోధించాడు, 15 అధ్యాయంలో 16 అధ్యాయంలో పరిశోధించాడు. 16 అధ్యాయంలో పరిశోధించడానికి శారమ్మ అడ్డుపడిపోయింది. దేవుణ్ణి పరిశోధించడం అడ్డుపడిపోయి ఈ దాసి దానితో కొమ్ము అని దేవుని తీర్పుకి గురి చేసింది. దేవుని దీవెన పొందకుండా చేసింది. దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేస్తా చూద్దామని. అబ్రహాం బాగానే కనిపెడుతున్నాడు. 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళు అయింది కనిపెడుతున్నాడు అబ్రహాం. 86 సంవత్సరాలు అబ్రహాం. ఇంకా శారమ్మ ఒగ్గబట్టలేకపోయింది. ఒగ్గబట్టలేక ఏం చేసింది? హాగర్ చెప్పింది. సో ప్రియులారా, అయినా దేవుడు కనిపెట్టాడు. ఇంకా టైం ఇచ్చాడు దేవుడు. టైం ఇచ్చి 17 అధ్యాయం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉందా? టుడే యు ఆర్ నాట్ నిందారహితుడు. దేవుడు నువ్వు నా ఎదుట నిందారహితుడిగా ఉందా? దానికి ఒక గుర్తు నేను పెడతాను. సున్నతి అనే సంస్కారాన్ని దేవుడు తెచ్చి దీన్ని అనుసరించాలన్నాడు దేవుడు. అబ్రహాంకి అర్థమైపోయింది, నా జీవితంలో జరిగింది ప్రభుకి ఇష్టం లేదు అని అనుకున్నాడు. అర్థమైపోయింది. నిజమే ప్రభు అనుకున్నాడు. వెంటనే దేవుడు చెప్పింది చేశాడు. కనిపెడుతున్నాడు. 18 అధ్యాయంలో దేవుడు పరిశోధించాడు. 19 అధ్యాయంలో దేవుడు పరిశోధించాడు ప్రార్థన ద్వారా. ఓకే, నువ్వు అన్నట్టు ఐదుగురు తక్కువైతే ఆ 5గురిని బట్టి 45 మందిని బట్టి శిక్షింపను సొదొమ గొమొర్రాలను అన్నాడు. దేవుడు పరిశోధించడం మొదలు పెట్టాడు. లేదు ప్రభువా 40 మంది ఉంటారేమో అంటే ఆ 40 మందిని బట్టి పరిశోధిస్తున్నాడు దేవుడు. 19 అధ్యాయంలో 20 అధ్యాయంలో పరిశోధించాడు. 21 అధ్యాయంలో పరిశోధించాడు. 22 అధ్యాయంలో పరిశోధించాడు. దేవుడు he brought him to the fullness of blessing to all the humanity. మానవ జాతి అంతటికి ఆశీర్వాదకరంగా అబ్రహాము దేవుడు చేసింది. చాలు, దీన్ని బట్టి నువ్వు దేవుని భయపడవాడని నాకు అర్థమైంది అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడు. మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలని దేవుని ఉద్దేశం. యెరూషలేమును ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ యెరూషలేము ఏమైపోయిందంటే అంతా మాలిన్యం అంతా తనలో ఎలా చేసుకుంది, అబ్జర్వ్ చేసుకుంది చెప్పాలంటే. సో దాన్ని బట్టి దేవుడు ఇవన్నీ తీసివేసి నేను శిక్షిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో నేను ఈ లేఖన భాగాన్ని మీ దృష్టికి ఎందుకు తెచ్చానంటే, మన హృదయం యెరూషలేము లాగా ఉంది. యెరూషలేము వలె దేవుడు చెప్పిన వెంటనే లోబడే దేవుని వైపు తిరిగి దేవుడు నన్ను పరిశోధించొద్దు, ఆయన పరిశోధించి నాలో ఉన్నదంతా బయట పెట్టద్దు, ఆకాను వలె నేను దాచుకోను. ఆకాన్ని దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. యెహోషువ చాలా అవకాశాలు ఇచ్చాడు. హాయి మీదకి వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. మీకు ఇన్సిడెంట్ చెప్పి మన ప్రార్థనకి వెళ్ళిపోదాం. మీరు గమనించండి, నేను ఎందుకు 2-3 ఉపమానాలు, ఇలస్ట్రేషన్స్, స్క్రిప్చరల్ ఇలస్ట్రేషన్స్, ఎవిడెన్సెస్ ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుడు మనల్ని కోరక ముందే మనం మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి అని చెప్పే మాట కోసం నేను ఇదంతా చెప్తున్నాను. యెహోషువ ఆయన మీదకి వెళ్ళారు. చిన్న పట్టణం, 3-4 వేల మంది ఉంటారు. 10-15 వేల మంది వెళ్ళారు. గోత్రానికి 1000 మంది చొప్పున వెళ్ళారు. 12,000 మంది ఓడిపోయి దరిదాపు 33-4 వేల మంది చనిపోయి వచ్చేసారు. వెనక్కి వచ్చేసేస్తే యెహోషువ ఈ చిన్న పట్టణం దగ్గర ఓడిపోతే వెనక ఎన్నో రాజ్యాలు ఉన్నాయి జయించాల్సినవి, వాళ్ళందరూ డెఫినెట్ గా మా మీదకి వస్తారు. ఇక్కడే ఓడిపోయామంటే మిగిలిన వాళ్ళందరూ కట్టుకట్టుకుని వచ్చేస్తారు. ఇప్పుడు మేము చేయాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిని అడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వెందుకు నేల మోపుకుంటావు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి అపవిత్రమైన తెచ్చుకుని ఉంచుకున్నారు. అది వాళ్ళ మధ్యన అది దాని మూలాన నేను మీతో లేను కాబట్టి మీరు హాయి ఎదుట ఓడిపోయారు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఎవరు చేశారు అని యెహోషువ ఎవరిని అడగాలి? అప్పుడు ముందే అడిగాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశాడు. అందరిని కామన్గా అడిగాడు. కామన్ అడిగితే ఎప్పుడు బయటికి రాలేదు. తర్వాత గోత్రాల వరుసగా పిలిచాడు.
గోత్రం పట్టబడింది. అప్పుడైనా రాలేదు, బయటికి రాలేదు. ఆ గోత్రం కుటుంబాల వరుసల ప్రకారం పిలిచాడు. ఆ కుటుంబం పట్టబడింది. ఆ కుటుంబాన్ని పిలిచి అందరిని అడిగాడు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేశారు దేవునికి విరోధంగా అంటే ఎవరు వాళ్ళు. ఆ కుటుంబ వ్యక్తి వంశాన్ని పిలిచాడు, జప్తి అనేవాడిని. అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చారు, 1000 మంది వచ్చారు. అప్పుడు అడిగాడు, మీలో ఎవరో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళందరి పేర్ల మీద చీట్లు వేశాడు. చివరికి ఏమైపోయిందంటే ఆకాను దొరికాడు. చచ్చినట్టు చెప్పాలా వద్దా? అదే ముందు చెప్తే ఏమీ కాకుండా నేను తప్పు చేశానంటే క్షమాపణ దొరుకుతుంది అతనికి. అది ఇప్పుడు 19వ అధ్యాయం 20వ అధ్యాయానికి ఉన్న తేడా మీకు అర్థమవుతుందండి. అధ్యాయానికి 20వ అధ్యాయానికి ఉన్న తేడా అది. 19వ అధ్యాయానికి అది వెంటనే సమ్మతించి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా హృదయం శుభ్రంగా ఉండడానికి నువ్వు చూస్తున్నావు, సకలమైన అపవిత్రత చోటు చేసుకోవడానికి నేను చోటిస్తున్నాను, అపవాదికి చోటు ఇవ్వబడి అంటాడు అపొస్తలుడైన పౌలు. మనం ఎక్కడో తెరుస్తాం చిన్న ద్వారం. ఇప్పుడు చూడండి, ఈ మందిరానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కిటికీలు ఉన్నాయి. ఏంటి అటు ఇటు కాకుండా 9 ఉన్నాయి. ఇటు 3 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ద్వారం, ఇంకో ద్వారం పెరిగింది కాబట్టి 9 ఉంది. 4 ద్వారాలు ఉన్నాయి, 9 కిటికీలు ఉన్నాయి. అన్ని మూసేసి ఉంటే నో ప్రాబ్లం. ఎక్కడైనా సరే చిన్నది ఓపెన్ చేస్తుంటే సాతానుడు ప్రవేశిస్తాడు. అలాంటిది మన డోర్లే బార్లాగా తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? బయటికి గాలి రాకూడదు అంటే ఏం చేయాలి? మనం డోర్లు, కిటికీలు, రెక్కలు అన్ని వేసి గట్టిగా దగ్గరకు నొక్కి పెట్టాలి. అలాంటిది వదిలిపెట్టి అన్ని తీసేస్తే విపరీతంగా మొత్తం అంతా లోపల నిండిపోతారు. మన హృదయాన్ని అలా చోటిస్తున్నాము. పైగా దేవుడు అడిగితే సమాధానం చెప్పు, ప్రభువు మనల్ని అడిగితే సమాధానం చెప్పు, సమ్మతించకపోతే ఏం చేస్తారంట? తిరిగిబెడనేలా మీరు ఖడ్గం పాలగుదురు. ఏం చేశారు తెలుసండి ఇశ్రాయేలు ప్రజల్ని పిల్లారా? బబులోను రాజు దొరికినట్టు చంపేశాడు. ఆ రాజవంశస్థులందరినీ, వాళ్ళ భార్యలనేమో లాక్కుని తాను వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళ పిల్లలేమో తన ఇంట్లో మూటలు మూయటానికి పెట్టుకున్నాడు. వాళ్ళ భార్యలనేమో ఉంచుకున్నాడు. ఇక్కడ అంతకంటే అవమానం ఇంకా మానవ జీవితంలో ఏదైనా ఉంటుందండి? దేవుడు చెప్తే వినొద్దు, ప్రభు చెప్పగానే వినాలా వద్దా? ఈ రోజున మనం వింటున్నామా లేదా అనేది నా ప్రశ్న. ఎంత లోపడుతున్నాం? దేవుడు వద్దన్నది చేయకుండా మానేయడానికి ఎంతవరకు నిలబడుతున్నాం? దేవుడు రండి అని అంటే ఎంతవరకు దేవుని అనుసరిస్తున్నాం? రండి అంటే ఏంటంటే దేవుని వెంబడించడం, ప్రభువుని వెంబడించడం. ఎంతవరకు వెంబడించగలుగుతున్నాం? ఆ మాట మనం పట్టుకోవాలి. ఆ మాట ప్రభుత్వం చెప్పాలి. లేకపోతే దేవుడు కనుక్కొని దానికి తగిన శిక్ష వేసి అప్పుడు క్షమించి కనికరించి క్షమిస్తే అప్పుడు ఏం దీవెన, అదేమి సంతోషం. ప్రభు చెప్పగానే లోపడితే ముందే దేవుని సన్నిధికి వచ్చి అసలు జరిగినప్పుడే వస్తే కష్టం వచ్చినా సరే ప్రభు దాని నుండి తప్పించి కాపాడే దేవుడుగా లేడా మన దేవుడు? మనం ఆరాధించే దేవుడు. అది మనం మనసులో పెట్టుకోవాలి. సో ఈ మాటను మన హృదయంలో పెట్టుకుంటూ దేవునికి మాటకి సమ్మతించి దేవుడు సెలవుగానే వెంటనే ఇమ్మీడియట్ గా లోబడే మనసుతో ప్రభు వైపు మనం తిరగాలనేది ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. ఈ వర్తమానం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వర్తమానమే మన ముందు కూడా దేవుడు ఉంచాడు. అల్లంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వం చెప్తాం. దేవుడి మాటలు మనం ఇంటికి వచ్చింది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములకు మార్పు లేని దేవుడుగా ఉన్నవాడు, మా హృదయ పరిశోధకుడా దేవానికి స్తోత్రము. నాయన మా హృదయంలో ఏముందో ఎరిగిన తండ్రి ప్రభువా, అవన్నీ మర్చిపోయి అవన్నీ లెక్క పెట్టకుండా రండి మన వివాదం తెచ్చుకున్నాం. మీకు నాకు సరిగా లేదు, సమ్మతిగా లేదు. మీరు సమ్మతించిన మాట గుర్తు నేను మిమ్మల్ని క్షమిస్తాను, శుద్ధపరుస్తాను, తెల్లగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, మంచి పదార్థాలు ఇస్తాను. సమ్మతించకపోతే ఇదిగో ఇదంతా మీ మీద తెస్తాను, నా చెయ్యి మీ మీద పెడతాను.
ఏ మాటకు లోబడదాం, సమ్మతించి ఆయనకి మనం అప్పగించుకుని ఆయనకి ఇష్టమైనది చేయడానికి నిలబడదామా, లేకపోతే ఇప్పట్లాగే యథావిధిగా ఏదో అటు వచ్చి రానట్టు, పోయి పోనట్టు, ప్రార్థనకు వచ్చి రానట్టు, ప్రార్థనలో ఉండి లేనట్టు, ఎవరు చూస్తున్నారు లేని, దేవుడు చూడట్లేదు కదా, పాస్టర్ గారు చూడట్లేదు కదా, లేకపోతే తోటి సహోదరులు చూడడం లేదు కదా, మాట్లాడేటప్పుడు ముఖం ఎదురు కూడా పడ్డప్పుడు చాలా తీయగా పళ్ళన్నీ కనబడేటట్టు తెలిసి మాట్లాడతాం. మరి హృదయం అలాగే ఉందా? అలాగే ఉందా? నోటి మాటలు ఉన్నంత తీయగా తెల్లగా హృదయం ఉందా? ప్రభుత్వం చెప్పండి, ప్రార్థన చేస్తుంది. దయగల తండ్రి, ఈ రాష్ట్ర సమయంలో మీరు ఇచ్చిన ఈ మంచి నాయన తలంపును బట్టి వందనాలు. ప్రార్థనలు ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా మా హృదయంలో నాయన నీవు నాయన మాట్లాడుతుండగానే స్పందించకుండా, స్పందన లేకుండా మేము ఉండకూడదని మరి ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతున్న దేవుడు నీ దయాహస్తాలకు ప్రభా, రాత్రి నాయన నీ పాసనకు వస్తున్నాం నాయన, మేము కడగబడాలని ఇష్టపడుతున్నాం నాయన. మరలా తండ్రి ఇదిగో నాయన నీవు అడక్క మునిపే ఇదిగో నాయన నీ వాక్యం మా ముందుకు తెస్తుంటుండగానే పూర్వకంగా మమ్మల్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకోగలడానికి ప్రభా మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. ఆ రీతిగా మేము నీ సన్నిధిలో లోబడ్డకు నాయన నీవు అనుగ్రహించే మంచి పదార్థము అనుభవించే నాయన కృపలో మేము నిల్చుంటేట్టుగా సహాయం చేయండి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల దృష్టాంతములు సంభవించి యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకు మీరు చూపించారని ప్రభా లేఖనాన్ని బట్టి తండ్రి ప్రార్థనకు వస్తున్నాము. ఆ సుంకరి వలె నాయన తండ్రి మా హృదయమును తెరిచి ప్రార్థించేవారిని ఉండాలని సహాయించి, ఆ యొక్క పరిచయం వలె వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడంతట్లో దశభాగం ఇస్తున్నాను, అన్యాయస్తుల వలె నేను లేను, చోరుల వలె నేను లేను అని తన యొక్క స్థితినంతా లేకపోవడం నీ గొప్ప విషయం కాదని, నువ్వు అది మన యొక్క బాధ్యత అని మరి ప్రభు తిరిగితే దేవుడు అనుగ్రహించే సమాధానం మనం ఊహించలేం. ప్రియులారా, పూర్తిగా మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు ఉంచండి. మరి ఒక్కొక్కరు ప్రార్థనలు ఉంటారు. పాస్టర్ గారు ముందు ప్రార్థన చేస్తారు. గమనించండి, మరి మన చుట్టూ వైరస్ వచ్చేసింది. మరి ఈ ప్రార్థన కూడికలు ఆన్లైన్లోనే జరిగితే బాగుంటుందని మరి చెప్పడం జరుగుతుంది. ఆదివారం ఎక్కువ మంది వస్తున్నారు. దయచేసి 1-2 వారాలు ఇళ్ళ దగ్గరే ఉండండి, తర్వాత మనం ఓపెన్ చేసుకుందాం. రేపు ఆదివారం రావద్దు, రమ్మనాలు కానీ రావద్దు అంటారండి పాస్టర్ గారు అని అంటే. అవును, నేను క్షేమ కోసం చెప్తున్నాను. ఇక్కడ మనందరం కూడి రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వైరస్ మన మీదకి వస్తే, ఒక్కళ్ళ మీదకి వస్తే, సంఘం మీదకి వస్తే, ప్రతి ఇంటికి వస్తుంది. అందుకని 1-2 రోజులు ఇది వెనకాడుతుందని చెప్తున్నారు. ఆ వెనకాడేదాన్ని కనిపెట్టడం కోసం 1-2 వారాలు మనం ఎదురు చూద్దాం. దయచేసి రేపు ఆగండి, వచ్చే ఆదివారం కూడా ఆగండి. మందిరానికి కూడా రాకండి, ఆన్లైన్లోనే ఫోన్లో ఇలాగే ఫోన్లో ఉండి ఆరాధన చేసుకుందాం. తర్వాత అది డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఆగస్టులో నుండి సెప్టెంబర్కి అయితే వెనకాడుతుందని చెప్తున్నారు. సో నిపుణులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. అదేంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని ప్రెసిడెంట్ చెప్తున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, మరికొక 2 వారాలు ఆగుదాం. తర్వాత దేవుడు మనకు